తమ ప్లాట్లను కబ్జా చేసి స్వాతంత్ర సమరయోధులకి చెందిన భూమికి ఎన్ఓసీ తెప్పించి ఆ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేసి కోట్ల రూపాయలు గడిచిన భూబకాసురుడు భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బోర్ నరసయ్యపై భూబాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ రెవెన్యూ పరిధిలోని పసుమాముల గ్రామంలోని సర్వే నెంబర్ 106/2లో వీరమాచినేని నారాయణరావుకు ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుల కింద 7 ఎకరాలు కేటాయించగా ఆ భూమిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి బోర్ నరసయ్య సీత కనపడింది. తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు ఇబ్బంది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చాము. వచ్చిన తర్వాత మాకు ఇట్లా కోర్టు కేసులు ఉన్నాయండి, మీరు ఎట్లా కొంటారు ఏం సంగతి అని మేము అంటే మమ్మల్ని లెక్క చేయలేదు. తర్వాత కబ్జా పెడుతున్నాడు. కబ్జా పెట్టి రేకులు వేస్తుంటే మళ్ళీ మేము అడ్డగిస్తే ఆ శ్రీనివాసరెడ్డి అని చెప్పి వాళ్ళ అల్లుడు, శ్రీనివాస గౌడ్ అని చెప్పి వాళ్ళ అల్లుడు అతను ఏం చేసిందంటే తీర్మానం చేసుకుందామని చెప్పి ఒక కాపీ రాసిండు. మాకు పోయినాయి అక్కడ 18 ప్లాట్లు పోతే 12 ప్లాట్లో 10 ప్లాట్లో ఇస్తా అని చెప్పి ఒప్పుకొని కాగితం రాసిచ్చిండు. ఆ కాగితం తీసుకొని నర్సయ్య గౌడ్ కాడికి పోయాం. పోతే అతని దగ్గరికే రానివ్వలేదు, మాట్లాడతలేడు. తోసిపుచ్చిండు మమ్మల్ని. తోసిపుచ్చేస్తే మేము ఎన్నిసార్లు తిరిగినా కూడా దొరకడు. వాళ్ళు పెద్దోళ్ళు, మేము పోతే కేర్ చేయరు. ఇది పరిస్థితి. కాబట్టి మేము పల్లెటూళ్ళకి వెళ్ళి వచ్చాము. తలా ఒక్కడికి 24 మందిని 24 కుటుంబాలు బాధపడుతున్నాయి. కాబట్టి ఈ 24 కుటుంబాలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇది 106/2 సర్వే నెంబర్ వాళ్ళది, బూర నర్సయ్యకి సంబంధించిన వాళ్ళది. 87-88 సర్వే నెంబర్ మాది. మేము 87-88 సర్వే నెంబర్ మేము ప్లాట్లు చేసి 2007లో మేము అందరికీ. దాని తర్వాత ఏమైందంటే 2017లో మాకు ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్ మేము కొన్నామని చెప్పి నారాయణరావు విద్యాసాగర్ అనే వాళ్ళు వచ్చారు మా దగ్గర. వస్తే సరే అప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మాది పట్ట ల్యాండ్ అని సర్వే మా బార్డర్ ఇష్యూస్ జరిగింది. మాకు వాళ్ళకు ఒకటి జరిగితే కోర్టుకు పోయినాం. వాళ్ళు కోర్టుకు పోయారు, మేము కోర్టుకు పోయినాం. కోర్టు నుంచి అడ్వకేట్ కమిషన్ ఏర్పడింది. అడ్వకేట్ కమిషన్ ఏర్పడ్డాయి, కోర్టు స్టేలు ఉన్నాయి. ప్లాట్లోళ్ళు పోయారు, మేము పోయినాము, వాళ్ళు పోయారు. కోర్టు నుంచి అడ్వకేట్ కమిషన్ ఏర్పాటైంది 2018లో. 18 అయ్యి 2022 దాకా మాకు నడుస్తూనే ఉంది. మాకు ఇది సర్వే నడుస్తుంటే 2022లో బూర నర్సయ్య గౌడ్ వచ్చుకున్నాడు వాళ్ళ దగ్గర. అప్పటికి వాళ్ళకి ఎన్ఓసి లేదు. ఎన్ఓసి లేకుంటే ఏం చేసినాం, అప్పుడు కొన్నప్పుడు మేము ఏం చేసినాం, ఎంఆర్ఓకు, ఆర్డీఓ, కలెక్టర్కు కంప్లైంట్ చేసాం. ఎన్ఓసి ఇవ్వదు దీనికి, కోర్టు కేసులు అని చెప్పి. అప్పుడు ఎంఆర్ఓ రిజెక్ట్ చేసాడు. కలెక్టర్ కూడా అప్పుడు మేము ఇచ్చిన ఎండార్స్ ఉన్నాయని. అప్పుడు అధికార పార్టీలో ఉండే కాబట్టి నర్సయ్య గౌడ్ దాన్ని అధికార పార్టీలో మేనేజ్ చేసి అప్పుడు ఎన్ఓసి తీసుకున్నాం. కలెక్టర్ తీసుకున్న తర్వాత మేము హెచ్ఎండీ కంప్లైంట్ చేసినాం. హెచ్ఎండీ కంప్లైంట్ చేసి ఇది లేఅవుట్ ఇవ్వద్దు, కోర్టు కేసులలో ఉంది, బార్డర్ డిస్ట్రిబ్యూట్లో ఉందని చెప్పి ఇస్తే అప్పుడు కూడా హెచ్ఎండీలో కూడా మేనేజ్ చేసి అప్పుడు అక్కడ లేఅవుట్ తెచ్చిన తర్వాత ఇక్కడ మేము ప్లాట్లలో మేము కలిసి ఒకటి ధర్నా చేసినాం. ఓన్ లెక్క పెడతలేడు, కోర్టు ఆర్డర్ లెక్క పెడతలేడు, మమ్మల్ని ప్లాట్లలో లెక్క పెడతలేడు, భూమి సర్వే కానిస్తలేడు, ఇది అన్ని మొండివాదన చేస్తున్నా చెప్పి మేము అందరం ధర్నా చేస్తే అప్పుడు వాళ్ళ అల్లుని తోలిచ్చి, శ్రీనివాస్ గౌడ్ అని ఒక అల్లుని తోలిచ్చి అందరూ పంకట జరిగింది మాకు 12 ప్లాట్లలోకి ఇస్తా అని చెప్పి మా దాంట్లో కొద్దిగా కలిసింది కాబట్టి మేము ఇస్తామని చెప్పి ఒక కాగితం రాసిచ్చిండు. మాకు అందరం ముంగట రాసిచ్చిండు. రాసిచ్చిన 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దొరుకుతలేడు. ఆ ప్లాట్లలో కూడా పోతే కూడా వాళ్ళని కూడా రాణిస్తలేడు, వాళ్ళని దగ్గర రాణిస్తలేడట, వెళ్ళగొడుతున్నాడు. మేము కూడా అదే అన్నాం, ఏదున్నా న్యాయం చేయరు, పెద్ద మనిషి ఉన్నావు కాబట్టి మేము న్యాయం చేయాలి. ప్లాట్లలో అంటే వాళ్ళకి దొరుకుతలేడు, వాళ్ళకి ఇస్తలేడు. అదే ఇష్యూ ఇప్పుడు మేము మీ అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. అప్పుడు ఉన్న వ్యవస్థలను మేనేజ్ చేసి కోర్టు కేసులో ఉన్న దాన్ని కూడా తీసుకొచ్చి లేఅవుట్ చేసి అక్రమంగా వాళ్ళ దాన్ని కోర్టు కేసులు నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గర కొన్నాడు. 50 లక్షలకు 60 లక్షలకు కొని ఇవాళ శ్రీమాత రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మి కోర్టు కేసులో ఉన్న కోర్టును లెక్క పెట్టాడు, నువ్వు ఆర్డర్లను లెక్క పెట్టాడు, ఏది లెక్క పెట్టకుండా కూడా చేసి అమ్ముతుండు. కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయి హెచ్ఎండీ లేఅవుట్ను కూడా కోర్టు కేసులో అది క్యాన్సిల్ చేయాలి. మళ్ళీ ఇది ఎన్ఓసి కూడా క్యాన్సిల్ చేయాలి. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి ప్లాట్ల తరఫున మేము కూడా కోరుతున్నాం. చెప్పనా? అదే గతంలో మేము 2008లో ఈ పసుమావలో 87-88 సర్వే నెంబర్లో మేము అందరం, మా అన్నగారు, మా సడ్డకుడు, అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి 10 ప్లాట్లు తీసుకున్నాం. భాస్కర్ గౌడ్ గారు చేశారు వెంచర్ 87-88 సర్వే నెంబర్. మేము 2008లో డాక్యుమెంట్ చేసుకున్నాం. మేము అన్ని కడిలు రాసుకొని మేము గతంలో మేము చండూరులో ఉంటాము, నల్గొండలో ఉంటాం అన్నట్టు. ఎవరింట్లో వాళ్ళు ఉన్నాము. 2019లో మాకు ఈ బూర నర్సయ్య గౌడ్ వాళ్ళు అడ్వకేట్ నోటీసు పంపించేసి మా ప్లాట్ మొత్తం డిస్మెంటల్ చేసేసి మాకు కేసు పంపించారు.
కేసు పంపించినాక మళ్ళీ మేము ఏం చేసామంటే మేము కోర్టుకు ద్వారా మేము హైదరాబాద్ కోర్టులో మేము రిట్ వేసాము. రిట్ వేస్తే ఆపాము కూడా చెప్పారు. దౌర్యంగా వాళ్ళు మొత్తం కబ్జా చేసుకొని అప్పుడు గతంలో బుర్నర్సే గౌడ్ వాళ్ళు టీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి అధికారం ఉంది కాబట్టి సిఐలు అందరూ మేనేజ్ చేసేసి దాన్ని యాక్చువల్గా 7 ఎకరాలు దాని పక్కన 162 అది యాక్చువల్గా అది ఫ్రీడమ్ ఫైట్ ల్యాండ్. యాక్చువల్గా ఎన్ఓసి లేకుండా తీసుకున్నారు. తీసుకునే ముందు దాని అధికారులతో సృష్టించుకొని ఎంఆర్ఓ వాళ్ళతో చేసుకొని వాళ్ళు 106 సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకొని 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు సర్వే చేసుకుంటే మా దాంట్లోకి వచ్చినాయి. మా 10 ప్లాట్లు మా మొత్తం 24 ప్లాట్లు మా కబ్జా చేశారు. మేము గతంలో కూడా చెప్పాము. మేము ఇదే 14/6/2022 ఇదే చెట్టు కింద వాళ్ళు బుర్నర్సే గడ వాళ్ళ అల్లుడు శ్రీనివాస్ గడు వచ్చాడు. మాకు 10 ప్లాట్లు ఇస్తాను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ఒక 2 నెలలు సార్ తిప్పించుకున్నాక వాళ్ళ తర్వాత నేను వేరే వాళ్ళకి అమ్మేసాం, మీరు నా దగ్గర రావద్దని అసలు మేము సార్ వాళ్ళ హాస్పిటల్ పోతే కూడా మళ్ళీ నిలబడే మాట్లాడిచ్చిండు. అసలు కూర్చోమని ఏం మాట్లాడి వెళ్ళిపోతుంది ఆయన. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి అట్లా చేసింది సార్. ఇప్పుడు మళ్ళీ సారు ఇప్పుడు ఏమంటున్నావు గురునాథ్ గారు నేను ప్రజల మనిషి ప్రజలు చేశాను. ఇదెక్కడ సార్ మా ప్లాట్లకు మాకు ఏమంటే ఇస్తలేదు. మాకు మేము అట్లా కూడా చెప్పాను సార్, మాకు 10 ప్లాట్లకు మాకు మీరు ఇవ్వండి సార్, 2 రోజులు కానీ ఇచ్చినాను కానీ ఒప్పుకున్నాం. మేము అట్లా కూడా మేము కోర్టు నుంచి కూడా కేసు వేసాం, హైకోర్టు నుంచి చేసాం, హైదరాబాద్ నుంచి చేసాం. లక్షలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు మమ్మల్ని సారు దగ్గర రానిస్తలేడు, మాకు ఇస్తలేదు సార్. ఆయన కలవాడు సారు. ఇప్పుడు మీకు హైకోర్టులో ఇస్తున్నారు, ఏమొచ్చింది హైకోర్టులో ప్రస్తుతం అయితే స్టాఫ్ చేయమని వచ్చారు సార్. పని ఆఫ్ చేయాలి. హెచ్ఎండీ నుంచి కూడా మేము లెటర్ పంపించామన్నారు. ప్లస్ రిజిస్ట్రేషన్ కూడా బ్యాన్ చేయమని ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు డబ్బులు పెట్టేసి రిజిస్ట్రేషన్ కూడా బ్యాన్ నుంచి తీసేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. పిల్లలు అమ్ముతున్నారు. ఉంది సార్. వీళ్ళు శ్రీమాత వాళ్ళకి అమ్మారు. నర్సే వాళ్ళు ఏమంటారు, శ్రీమాత వాళ్ళు ఏమంటున్నారంటే మేము వాళ్ళ దగ్గర అన్ని సర్వే చేయించుకొని కొన్నామంటారు. సర్వే రీసర్వే చేయించాలంటే వాళ్ళు అందుబాటులో రావట్లేదు. గతంలో 2019 నుంచి నడుస్తుంది సార్. ఇది వివాదం ఉన్నది. అసలు మీరు కొనకూడదు. 10 ఎకరాలు 7 ఎకరాలు అది కొనకూడదు. ప్లస్ ఇది కూడా వెంచర్ ఆఫ్ చేయాలి. మా సమస్య పరిష్కారంగా చేయాలి. అయినా కానీ కలెక్టర్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఏంటండి కలెక్టర్ గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎంఆర్ఓ గారికి హైకోర్టు నుంచి పంపించాం. ఎంఆర్ఓ ఆపని కూడా ఈ లెటర్ ఇచ్చారు సార్ వీళ్ళు. మాట్లాడతారా?